వెల్కమ్ టు యూఏటీవీ. ఉపరాష్ట్రపతి ఎన్నిక వేళ అన్ని రాష్ట్రాల చూపు కేంద్రంపైనే ఉంది. పార్టీల మద్దతు కోసం అధికార ప్రతిపక్షాలు తమ వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఎన్డీఏ కూటమి ఇప్పటికే రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అటు ఇండియా కూటమి తమ అభ్యర్థిని పోటీకి దింపే ఆలోచన చేస్తుంది. తమిళనాడుకు చెందిన ఇద్దరు పేర్లను పరిశీలిస్తోంది. ఎన్డీఏ తటస్థంగా ఉన్న పార్టీ మద్దతును కూడా కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కనిపిస్తోంది. ఢిల్లీ కేంద్రంగా ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం జగన్ సైతం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోని ముఖ్య నేతలు జగన్తో సంప్రదింపులు చేశారు. జగన్కు బీజేపీ అగ్రనేత రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఎన్డీఏ అభ్యర్థిగా మహారాష్ట్ర గవర్నర్, తమిళనాడుకు చెందిన సిపి రాధాకృష్ణన్ను రంగంలోకి దింపుతున్నామని, ఆయన్ను బలపరచాలని జగన్ను కోరారు. ఎందుకు మాజీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే జగన్ తన వ్యూహాలు మార్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక కసరత్తు ప్రారంభం వేళ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నేత రాహుల్ను టార్గెట్ చేశారు. దేశవ్యాప్తంగా ఓట్ల వివాదం పైన మాట్లాడుతున్న రాహుల్ ఏపీ గురించి ఎందుకు మాట్లాడరని నిలదీశారు. రాహుల్, చంద్రబాబు, రేవంత్ ఆన్లైన్లో టచ్లో ఉన్నారని విమర్శించారు. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. అయినా ఏపీలో ఓట్ల వివాదం పైన మాత్రం స్పందించలేదు. ఇదే సమయంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు లక్ష్యంగానే జగన్ విమర్శలు చేస్తున్నారు. 2014-19 కాలంలో టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న 2018లో కూటమి నుంచి టీడీపీ బయటకు వచ్చే ముందు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ఎన్డీఏ అధికారిక భాగస్వామి కాకపోయినా అవసరమైన అన్ని సందర్భాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ మద్దతుగా నిలిచారు. 2024 ఎన్నికల్లో తిరిగి బీజేపీతో టీడీపీ జత కట్టింది. జనసేనతో కలిసి అధికారంలోకి వచ్చింది. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకుంటున్నటువంటి రాజకీయ పరిణామాల వేళ జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకోవడానికి ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అయితే భవిష్యత్ సమీకరణాల్లో భాగంగా తటస్థ పార్టీలను ఇండియా కూటమి వైపు వెళ్లకుండా ఎన్డీఏ నేతలు వ్యవహరిస్తున్నారు. జగన్ సైతం తాను ఎన్డీఏకే మద్దతిస్తానని చెప్పడం ద్వారా ఏపీలో చంద్రబాబు, పవన్ను ఫిక్స్ చేసేలా వ్యవహరిస్తున్నారు. ఇక ప్రస్తుతం వైసీపీకి లోక్సభలో 4, రాజ్యసభలో 7, మొత్తం 11 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు తిరిగి ఎన్డీఏకు జై కొట్టడం ద్వారా ఏపీలో రాజకీయాలు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో చూడాలి మరి.